రౌడీ షీటర్లు నేతల పనే, అందరి పేర్లతో ప్రభుత్వానికి నివేదిక, అమ్మిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయొచ్చు, అప్పుడు బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కూల్చివేతలపైన సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, చెరువులు నాలాలు ఆక్రమిస్తే వదలం హైడ్రా కమిషనర్ రంగనాథ్, మళ్ళీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుపడతా కల్వకుంట్ల కవిత నిన్న అడిగిపోయింది, పేదల జీవితాలతో ఆటలేంటి ఈటల కూడా అడిగిపోయిండు మండిపాటు, మనం కూడా పోయినాం, మనం పోయినప్పుడే ఆయన ఈటల రాజేందర్ వచ్చిండు, ఆయనతో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం. ఇక్కడ నిన్న మొత్తం ఓవరాల్గా రంగనాథ్ పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం నేను కూడా వినడం జరిగింది. ఎంత భయంకరమైన డిఫెన్స్లో ఉన్నాడంటే మనోడు, చాలా భయంకరమైన డిఫెన్స్లో ఉన్నాడు, ఒక సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ పాపం కొంతమందికి అయితే ఇంకా చాలా అడగాల్సి ఉండే, జర్నలిస్టులు చాలా అద్భుతమైన అడిగిన క్వశ్చన్స్ కొన్నింటిని దాటవేస్తూ రకరకాలుగా అటు ఇటు తిప్పుతూ ఏదో చేసే ప్రయత్నం చేసిండు. టోటలీ